బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగా ఫ్యామిలీలో మెగాస్టారే ఫస్ట్ అంటున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ అయినా రామ్ చరణ్ అయినా చిరంజీవి తర్వాతే అంటూ కూడా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. మన మూలాలు ఎప్పుడు మర్చిపోద్దంటూ చెప్పుకొచ్చారు. ఒక హీరోని ద్వేషించడం తమకు తెలియదంటున్నారు పవన్ కళ్యాణ్. ఒక హీరో సినిమా పోవాలని కోరుకునే సంస్కృతి మాది కాదు అంటూ పవన్ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో అందరూ బాగుండాలని కోరుకుంటామంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిన్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు, సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మెగా ఫ్యామిలీలో మెగాస్టారే ఫస్ట్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అయినా రామ్ చరణ్ అయినా చిరంజీవి తర్వాతే అంటూ చెప్పారు పవన్ కళ్యాణ్. తమ మూలాలు ఎప్పుడు మర్చిపోవద్దంటూ కూడా హితవు పలికారు. ఒక హీరోని ద్వేషించడం తమకు తెలియదంటూ చెప్పుకొచ్చారు. ఒక హీరో సినిమా పోవాలని కోరుకునే సంస్కృతి మాది కాదంటున్నారు పవన్ కళ్యాణ్. ఇండస్ట్రీలో అందరూ బాగున్నారని కోరుకుంటామంటూ చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా ఇక్కడ అల్లు అర్జున్కి అలాగే మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించి మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇష్యూ నడుస్తోంది. ఇక్కడ రెండు కుటుంబాలకు సంబంధించి అల్లు కుటుంబానికి అలాగే మెగా కుటుంబానికి మధ్య ఇష్యూస్ నడుస్తున్నాయి అంటూ సోషల్ మీడియా వేదిక చాలా విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్కి సంబంధించి పుష్ప రిలీజ్ అయిన తర్వాత పుష్ప రిలీజ్ సందర్భంలో కావచ్చు, మెగా ఫ్యామిలీ నుంచి ఒకరంటే ఒకరు కూడా రెస్పాండ్ అయిన సందర్భం లేదు. అరెస్టు తర్వాత అయితే పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడలేదు అంటూ చర్చ జరిగిన సందర్భాన్ని గురించి కూడా సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎవరిని ఉద్దేశించు అంటూ కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంటోంది. మీకేమనిపిస్తుంది అనేది ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్ నిన్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అంటూ కూడా ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగా ఫ్యామిలీలో మెగాస్టారే ఫస్ట్ అంటున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అయినా రామ్ చరణ్ అయినా చిరంజీవి తర్వాతే అంటూ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఏ హీరో ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. అందరూ గేమ్ చేంజర్ అనొచ్చు, ఓజీ అనొచ్చు. ఆ మూలాలు ఎక్కడో మారుమూల చిన్న పల్లెటూరులో కుగ్రామంలో మొగల్తూరునే కుగ్రామంలో చదువుతూ విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటి మీరు అనాలంటే అర్జున్ ఆయనే. ఈరోజు కళ్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి, ఏదన్నా ఆయనే అర్జును. నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు. అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా, రైట్, పవన్ అయినా చరణ్ అయినా మేమందరం చిరంజీవి తర్వాతే అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా తమ మూలాలు మర్చిపోకూడదు అంటూ చెబుతూ అక్కడ ఎవరికి చురకలంటించే ప్రయత్నం చేశారంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎవరిని ఉద్దేశించి ఆ మాటలంటూ కూడా ఇప్పుడు చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, నిన్న రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? మరి ముఖ్యంగా అల్లు అర్జున్కి సంబంధించి అభిమానులు ఏమైనా రియాక్ట్ అవ్వడం జరుగుతోందా? సచిన్, ఏదైతే నిన్న గ్లోబల్ స్టార్ సంబంధించినటువంటి రామ్ చరణ్ కి సంబంధించిన ఈవెంట్ ఏదైందో గేమ్ చేంజర్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అలాగే బాబాయ్ అబ్బాయి కలయిక, గతంలో ఏదైతే రంగస్థలం తర్వాత కలయిసినటువంటి కలయిక అంటే డిప్యూటీ సీఎం హోదాలో ముఖ్య అతిథిగా అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సినిమా కోసం కూడా మాట్లాడితే ప్రధానంగా చూసుకుంటే గేమ్ చేంజర్ కోసం మాట్లాడుతూ సినీ పరిశ్రమ కోసం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా అందరూ కూడా పాల్గొన్నప్పటికీ ఈ యొక్క శంకర్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ యొక్క గేమ్ చేంజర్ అయితే మొత్తం కనివిని ఎరగని రీతిలో హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే మాట్లాడుతూ కూడా ప్రధానంగా తన మూలాలు మర్చిపోవద్దు, తెలుగు సినీ పరిశ్రమ కోసం అయితే మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ ఏ విధంగా ప్రారంభమైంది, అలాగే తెలుగు సినీ పరిశ్రమ గతంలో ఎవరెవరు కీలకంగా ఉన్నారని కూడా ఈ యొక్క ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అందులో ఈ సందర్భంగా చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి
పరిణామాలు చూసుకుంటే ఈ యొక్క తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సినీ పరిశ్రమకు జరుగుతున్నటువంటి పరిణామాలు, అలాగే ఏపీలోకి అందరూ కూడా రావాలి, పరిశ్రమలు ఇక్కడ తెలుగు ఈ యొక్క ఆంధ్రాలో ఈ సినీ పరిశ్రమను అయితే అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఏదైతే యువత ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి యువతకంతా స్కిల్ డెవలప్మెంట్ అంటే సినిమా రంగంలో ఎవరైతే ఏ విధంగా ఉన్నారో అంటే సినిమా రంగానికి ఉపయోగపడే ప్రతి ఒక్కరిని కూడా స్కిల్ డెవలప్మెంట్ ఉపయోగపడే విధంగా నిర్మాతలందరూ కూడా ఇక్కడ సినిమాకి సంబంధించినటువంటి ఇక్కడ పెడితే బాగుంటుంది అనేది కూడా ఒక విధంగా మాట్లాడుతూ మనమంతా కూడా తెలుగు సినీ పరిశ్రమకు మేమంతా అండగా ఉంటామని చెప్పడుతూనే ఇక్కడ ప్రధానంగా మూలాలు మర్చిపోవద్దనే కామెంట్ కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే మూలాలంటే ఒక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా వచ్చిన, అలాగే ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ, అలాగే రామ్ చరణ్ తేజ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగినప్పటికీ తన మూలాలు మర్చిపోకూడదు. తన వచ్చినటువంటి స్థాయి ఒక మెగాస్టార్ చిరంజీవే మొదటగా మా యొక్క మూలం. ఒక ఏదో మారుమూల పల్లెటూరులో పశ్చిమ గోదావరిలో తన ప్రయాణం మొగల్తూరులో ప్రయాణం మొదలైంది. అక్కడ నుంచి అక్కడ ఎంతో కష్టపడి పని చేసుకుంటూ వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఒక మారుమూల గ్రామం నుంచి ఒక సినీ పరిశ్రమకు వచ్చి అంచెలంచెలుగా కష్టపడుతూ వెలుగుతూ వచ్చినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాలకు వెళ్ళి షూటింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆయన కోసం నేనంతా కూడా ఎదురు చూస్తూ ఉండేవాడిని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తన మా గత జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకున్నారు. అందరూ కూడా తన వదిన కావచ్చు అందరూ కూడా పడుకుని ఉండేవారు. రాత్రి 12 అయినా 1 గంట అయినా సరే అక్కడికి వచ్చి మేమంతా కూడా ఆయన కోసం నేను ఒక్కడనే ఎదురు చూసేవాడిని. ఆయన అలసిపోయి గాయాలతోని ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అప్పుడు లేదు. సినీ పరిశ్రమలో అప్పుడు ఎవరైతే చిరంజీవి మెగాస్టార్గా ఎదిగారో ఆయన ఎంతో చాలా కష్టపడ్డారు. రాత్రుల్లో వచ్చి ఆయన వచ్చిన వెంటనే సూతోనే పడుకునేవారు చాలా కష్టపడి. ఆ సమయంలో నేను వచ్చి నేను ఆయన కోసం ఎదురు చూసి సోఫాలో ఉండేవాడిని. ఆ సోఫాలో ఉన్న తర్వాత ఆయన సూలు మొత్తం అన్ని ఇప్పితే కాలుకి గాయాలతో ఉండేటువంటి పరిస్థితులు ఉండేది. ఆయన ఎన్నో మనకి ఇటీవల వైజాగ్ వెళ్ళినప్పుడు ఆయన ఒక సినిమా షూటింగ్ లో ఆయన గాయపడినటువంటి ప్లేస్ కూడా చూసి నేను అంతా కూడా గతంలో వాళ్ళకి పక్కన వారు చెప్పారు. ఈ విధంగా ఎన్నో కష్టాలు పడి ఎదిగేది అంచెలంచెలుగా ఎదిగారు. ఆ ఎదుగుతూనే ఆయన చెట్టు నీడనే మేమంతా కూడా వచ్చిన వాళ్ళం. ఆయన పేరుతోనే మేమంతా కూడా వచ్చిన వాళ్ళం. ఒక రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగినప్పటికీ ఒక పవర్ స్టార్ గా వచ్చినప్పటికీ మూలాలను మర్చిపోలేదంటూ ఆ విధంగానే మేమంతా కూడా మర్చిపోలేదు. ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవ్వం. ప్రతి ఒక్కరి సినిమా కూడా పోవాలని ఎప్పుడు కూడా కోరుకోమంటూ మరొక కామెంట్స్ కూడా చేశారు. మొత్తం మా సినిమా మా ఇంట్లోనే కొంతమంది హీరోలను కూడా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ కావచ్చు, అలాగే నాని కావచ్చు, ఇలాంటి సినిమాలు కూడా హిట్ అవ్వాలి. మహేష్ బాబు సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటాం. ప్రతి సినిమా కూడా బాగుండాలి, తెలుగు పరిశ్రమ బాగుండాలని కోరుకునే వాడిలో మా కుటుంబం ఎప్పుడు ముందంజలో ఉంటుందని ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్ చేశారు. కానీ మూలాలు మర్చిపోకూడదు అనే మాట ప్రధానంగా మనకు చూసుకుంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, అల్లు అర్జున్ అయితే ఇటీవల పుష్పకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఏదైతే మెగా పవర్ స్టార్ కి అలాగే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అల్లు అర్జున్ కి కూడా ఈ గ్యాప్ వచ్చిందనేది కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఒక పరిణామాలు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా పక్కన అల్లు అర్జున్ అయితే అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా అందరూ కూడా దూరంగా ఉన్నారు. మెగా కుటుంబానికి కూడా ఎక్కడ పుష్ప ఈవెంట్ లో కూడా ఎక్కడ కూడా హాజరు కాలేదు, ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి, కనీసం వాళ్ళ పేరు కూడా కనిపించిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తన మూలాలు మర్చిపోకూడదని ఏదైతే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కామెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పాలి. సచిన్ రైట్ ప్రకాష్, మొత్తం అయితే మాత్రం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మెగా ఫ్యామిలీలో మెగాస్టారే ఫస్ట్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అయినా రామ్ చరణ్ అయినా చిరంజీవి తర్వాతే అంటూ ఆయన చెప్పడం సంచలనంగా మారింది. మన మూలాలు ఎప్పుడు మర్చిపోద్దంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఒక హీరోని ద్వేషించడం తమకు తెలియదంటున్నారు. ఒక హీరో సినిమా పోవాలని కోరుకునే సంస్కృతి తమది కాదన్నారు పవన్ కళ్యాణ్. ఇండస్ట్రీలో అందరూ బాగున్నారని కోరుకుంటామంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఎందుకు ఆయన ఏమన్నారు ఇంకోసారి చూసే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. అందరూ గేమ్ చేంజర్ అనొచ్చు, ఓజీ అనొచ్చు. ఆ మూలాలు ఎక్కడో మారుమూల చిన్న పల్లెటూరులో కుగ్రామంలో మొగల్తూరు అనే కుగ్రామంలో చదువుతూ విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటి మీరు అనాలంటే అర్జున్ ఆయనే. ఈరోజు కళ్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి, ఏదన్నా ఆయనే అర్జులు.
నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు. అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. చెల్లెమ్మా, శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి వామ్ 5 రూపాయల్లో అద్భుతం. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.